నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త మళ్ళీ 1000, 2000 రూపాయల నోట్లు కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చూడాలి అర్థమవుతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన దేశంలో పెద్ద నోట్లు తీసుకురావడం, ఆ తర్వాత రద్దు చేయడం అనేది స్వతంత్రానికి ముందు నుంచే జరుగుతుంది. దేశంలో 10,000 నోట్లు కూడా ఉపయోగించారు. 90లో పుట్టిన వారికి కూడా పెద్ద నోట్లు అంటే 500, దాదాపు 1000 రూపాయలు. అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసింది. వాటి స్థానంలో 500, 2000 కొత్త నోట్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. మళ్ళీ 2019లో క్లీన్ నోట్ పాలసీ కింద 2000 నోట్లు చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 500 రూపాయల నోట్లు మాత్రమే పెద్ద నోటుగా ఉంది. ఈ క్రమంలో మళ్ళీ 1000 రూపాయలు, 2000 రూపాయల నోట్లు తీసుకొస్తారనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది. దీంతో కేంద్రం ఈ విషయంపై పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చిందనమాట. కేంద్ర ప్రభుత్వం 500 పైన విలువ గల కరెన్సీ నోట్లను మళ్ళీ చలామణిలోకి తీసుకురావాలనే ప్లాన్ ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పెద్ద నోట్లు మళ్ళీ తీసుకొస్తున్నారని రాజ్యసభలో ఎంపీ ఘన్శ్యామ్ తివారీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రణాళికలు ఏమీ లేవని తేల్చారు. అయితే 2000 రూపాయల నోట్లు చలామణి, మళ్ళీ పెద్ద నోట్ల ముద్రణ వంటి అంశాలపై ఆర్థిక శాఖకు పలు ప్రశ్నలు సంధించారు ఎంపీ తివారీ. 2000 రూపాయలు బ్యాంకు నోట్లపైన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. చలామణిలోకి తెచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఉపసంహరించుకునేటప్పుడు ఎన్ని ఉన్నాయని చెప్పేసి, ప్రస్తుతం చలామణిలో ఎన్ని ఉన్నాయి అనే వివరాలు అయితే